మనకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. ఇందులో మనకి చాలా జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో డిగ్రీ, పీజీ స్టూడెంట్స్ కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. సో, కాబట్టి ఎవరైతే విద్యార్థులు డిగ్రీ, పీజీ మీద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి. దీనికి సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. 14/12 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. 12/1 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే జనవరి 12 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా 12లోనే వస్తాయన్నమాట. సో, మీకు 3 మంత్స్‌లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, కాబట్టి త్వరగానే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించినటువంటి జాబ్ వివరాలు చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ వచ్చేసినట్టే మనకి 40 జాబ్స్ అనేవి ఉన్నాయి. 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ వచ్చేసినట్టు మనకి 13 జాబ్స్ ఉన్నాయి. 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్ వచ్చేసినట్టు మనకి 9 జాబ్స్ ఉన్నాయి. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సూపరింటెండెంట్ వచ్చేసినట్టు మనకి 22 జాబ్స్ ఉన్నాయి. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసినట్టు మనకి 81 జాబ్స్ ఉన్నాయి. 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ వచ్చేసినట్టే మనకి డిగ్రీ ప్లస్ ఎంబీఏ అనేది చేసి ఉండాలి. అండ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ వచ్చేసినట్టే మీరు పీజీలో అగ్రికల్చర్ అనేది చేసి ఉండాలి. ఎంటమాలజీ అనేది ఉండాలి. పీజీ అగ్రికల్చర్లో ఎంటమాలజీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత అకౌంటెంట్ వచ్చేసినట్టే బీకామ్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సూపరింటెండెంట్ వచ్చేసినట్టే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసినట్టే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూడండి. మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ వీళ్ళకి ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ చెప్తాను చూడండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫీ వచ్చేసినట్టే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఓసీ వాళ్ళకైతే మనకి 1350 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఫీజులు అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా 6 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో, ఇదండి మనకి సెంట్రల్ వేర్ హౌసింగ్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.